రాబోయే గడియలు నావే. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. చేస్తున్నది ఘోరరా. నాకు 3 ముళ్ళు వేయాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా? కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని, కానీ ఆ త్రినేత్రం నా కట్టుపడింది. రాబోయే గడియలు నావే. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను. ఏంటిది? నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? అరుణ ఏంటి? అరుణ చచ్చిపోయిందా? నీకేమైనా కలొచ్చిందా? నిన్నేగా నాతో మాట్లాడింది. అది అరుణ కాదండి, అరుణ ఆత్మ, ప్రేతాత్మ. మీ గురించి ఉండిపోయింది, మీ చుట్టూ తిరుగుతోంది, మీకోసమే చూపిస్తోంది. అవును, అరుణ చచ్చిపోయింది నా కోసం. విజయ, ఏంటి విజయ? ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు? ఏం లేదండి, ఏం లేదు. మా ఫ్రెండ్ వచ్చింది, పక్కూరే, బలవంతంగా తీసుకెళ్ళింది. అక్కడ ఫోన్లు కూడా ఏమీ లేవండి, అందుకే చేయలేదు. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకు ఏ కలర్ సారీ అంటే ఇష్టం? నా ఇష్టం. ఓకే, సారీ నా ఇష్టం, నైట్ నీ ఇష్టం. నీకనే చెప్పిందా ఎక్కడికి వెళ్ళిందో? పరువు విషయంలో గెదగదా అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే, బాయ్. అది ఇంటమ్మా, అది పట్టు కూర్చున్నా. అది ఏమైనా శుభాలు చెప్పే శుభలేఖ అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలు రాసి పెట్టిన రోజులు, వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహ చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు, నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. కర్మ. ఈ రోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతని పడగదిలోకి
నువ్వు భరించలేను భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. చేసినది ఘోర పాపం. కలిసిపోతాను. అవును. నా దగ్గరికి రావద్దు. ఏటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడు వచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఇలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు ఇదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? గుళ్ళో పులేరం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజారులు సాయిబులు కాకపోతే బుష్లు లాడీలు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారి అంతా జమీన్లో కొట్టుకుపోయా. అర్రే అర్రెర్రెర్రె భలే ఎమోషనల్ గా ఉన్నట్టుందే. ఈవిడ పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శభాష్. ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారా? ఎందుకైనా మంచిది, ఇద్దరు కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏను మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులు బాజీ చాయే? నీకే నీకేరా? ఆహా, గండిపేటలో గుండూరవలాగైపోగలం. మిట్ట మధ్యాహ్నం మటన్ కత్తెట్టి మేకను కోసావా? ఎవరు ఎక్కేశాడబ్బా? తప్పించుకొచ్చింది మేకేరా. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. బిర్యానీ ఉందా? ఏంటి వదినా, ఈ రోజు నీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది. మీరు ముదిరి ముసలోళ్ళు అయిపోతారు. పద పద పద. అది కాదు బాబా. నా గురించి నువ్వే పట్టించుకోకమ్మా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చాన్న మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో 2 రోజులు ఉండి వెళ్తాం. వెళ్ళు పద. వెళ్ళమ్మా, మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. పూర్తి పేరంటాళ్ళు. వంటగది ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, భీమేరు బెడ్డలు తిందు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకోను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది, నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నాది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లాహు అక్బర్. ఏంటి మస్తాను భాయ్, మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు. పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకో నమాజ్. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు, అక్కడ కష్టాలు ఉండవు. ఇళ్లల్లో మనుషులు ఉంటారు, అక్కడ కష్టాలుంటాయి. అల్లా ఉండేది మక్కాలోనే కాదు, మనుషుల కష్టాల పక్కన ఉంటాడు. ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా నాకు ఇక్కడే చేయాలనిపిస్తోంది. అల్లాహు అక్బర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇంగ్లీషా? పొద్దున్నే మీకు చెప్పాలని రాత్రంతా కమల్ దగ్గర నేర్చుకున్నాను.
థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ మళ్ళీ పడుకుంటారేంటి? పుట్టినాడు పుట్టినట్టే ఉండిపోతారా? స్నానం చేయరా? పదండి పదండి. అబ్బా పదండి. రండి, రండి. ఆ, రండి. కూర్చోబట్టుంటే కూర్చోండి. షాంపూ పెట్టు, షాంపూ చాలా దొద్దు. షాంపూ పెట్టు, షాంపూ. ఏంటిది? టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నా విజయ. వదిలే ప్లీజ్. నువ్వు రిపేర్ ఇప్పుడు దాకా నువ్వు చేయించాలి. ఏంటండి మొగుడు పెళ్ళాలని సిగ్గు? పుట్టినరోజు కూడా ఇంకా నిద్ర ఏంటండి? లేవండి త్వరగా. ఏమైనా అయ్యయ్యో, నేనొచ్చి స్నానం చేస్తానన్నాను, ముందే బాత్రూంలో దూరారా? నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని. ఏమండి, నేనొచ్చి నలుగు పెట్టి స్నానం చేస్తానని చెప్పారు కదా, అప్పుడే ఏంటి తొందర? ఏంటి నువ్వేగా నన్ను బాత్రూమ్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా రుద్దాలు? నేనా? ఆ. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అంటే మళ్ళీ బాత్రూమ్ లోకి వచ్చేద్దామనా? అదేం కుదరదు, రుద్దింది చాలు. ఇంకా రుద్దితో అరిగిపోతానమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బట్టలు తీసి పెట్టు. అది కాదండి. ఏయ్, చూడు, ఇలా వాటర్ వేస్ట్ చేస్తే స్టేట్ కే కాదు నేషన్ కే ప్రాబ్లం వస్తుంది. వెళ్ళి బట్టలు తీసి పెట్టు. బట్టలు అయ్యో, తీసి నేను పెట్టు. చెప్పేది- Go, 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 go. అదేంటి నేను రుద్దడం? ఛీ, అన్ని అబద్ధాలు. ఏమండి, ఆ. మీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను, వేసుకోండి. అలాగే. ఈ డ్రెస్ వేసుకోవాలా? వేసుకోండి. ఆ, ఈ బ్లాక్ డ్రెస్సా? మ్మ్. మీకు చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన కలర్. వేసుకోండి. ఓకే. ఆహా, వేళకోళం చేస్తున్నావా? నేను తిప్పుకోగలను. ఆహా. వివేక్ బాబు బర్త్డేకి ముక్కలు బిర్యానీ బాగుంటుంది. మీరు తినవద్దు, మమ్మల్ని తినవండి మహారాజ్. ఏమండి స్వీట్? అదేంటండి, నేను అక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి? ఏంటి ఇవేగా నువ్వు అక్కడ పెట్టిన బట్టలు? లేదండి, నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను. ఆ ఏంటిది? నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? పొద్దున్న నువ్వే స్నానం చేయించడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను. ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏమైంది నీకు?